ప్రేక్షకులకి మీ పవన్ కుమార్ నాథావజ్జుల యొక్క నమస్కారాలు, అభివాదాలు. ఆధ్యాత్మిక సాధనలో మనం ముఖ్యంగా 2 లక్షణాలు అలవరుచుకోవాల్సి ఉంది. అందులో మొట్టమొదటిది ధర్మ, అధర్మ విచక్షణ. రెండవది దైవీ గుణాల సాధన. ఈ సాధనా క్రమంలో పురాణాలు మనకి దిక్సూచీలు, మార్గదర్శకాలు అవుతాయి. ఇందులో పంచమ వేదమైన మహాభారతం ఎంతో ముఖ్యమైనది, కీలకమైనది. మహాభారతంలో మనకి పాండవుల యొక్క నిజ జీవన శైలి పాత్రల ద్వారా వారి యొక్క నిజాయితీ, ధర్మ నిబద్ధత, క్రమశిక్షణ మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ క్రమంలో రాగద్వేషరహితుడైన, గుణాతీతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందుకే వాళ్ళ పక్షాన వహించాడు. అట్లాగే మన ఇంతకుముందు సంచికలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎందుకు భగవద్గీత బోధనకి ఎంచుకున్నా కూడా తెలుసుకున్నాం. మునుపటి సంచికలో అర్జునుడి యొక్క గుణగణాలు, పరాక్రమము తదితర వివరాలు కూడా తెలుసుకున్నాం. ఈ సంచికలో మనం మహాభారతంలోని పంచపాండవుల్లోని మరొక ముఖ్యమైన పాత్ర భీముని యొక్క గుణగణాలు, ధర్మ నిబద్ధత మన ప్రియమిత్రుడు కేసీ ద్వారా తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ. హరే శ్రీనివాస. ఈ సంచికలో భీముడి యొక్క గుణగణాలు తెలుసుకోవాలని మన ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా భీముడు కూడా అర్జునులాగానే శ్రీకృష్ణుడు భక్తుడు, మళ్ళీ ధర్మాధర్మ విచక్షణ ఉన్నవాడు. అలాగే మహాభారతంలో భీమగీత అని కూడా చెప్పబడి ఉన్నది. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చూస్తున్నాం, ఈ మధ్య చిత్రాల్లో కూడా భీముడిని దుర్యోధను కంటే తక్కువగాను, దుర్యోధనుడు అభిమాన ధనుడుగాను, మిత్రధర్మం తెలిసిన వాడుగాను, బలరాముకి ప్రియ శిష్యుడుగాను చూపిస్తూ భీముడిని తక్కువగా చూపిస్తున్నారు. మరి భీముడు గొప్ప, దుర్యోధనుడు గొప్ప? అసలు భీముడికి దుర్యోధనుడికి పోలిక ఉందా? చాలా మంచి ప్రశ్న పవన్ గారు. భీముడు ఈ క్యారెక్టర్ అనేది చాలా చాలా అండర్ ప్రివిలేజ్డ్ క్యారెక్టర్గా చూపించారు. అంటే అది సినిమా వాళ్ళు ప్లస్ ఈ జానపద సాహిత్యం, సినిమా సాహిత్యం ప్లస్ జనాలకు వాళ్ళు ఇచ్చిన పిక్చర్ ఏంటంటే భీముడు అనేవాడు అమిత భోజన ప్రియుడు, ఎప్పుడూ తిండి తప్ప వేరే జాష లేనివాడుగా చిత్రీకరించారు భీముడిని. అది చాలా 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 తప్పు. మీకు మహాభారతంలో భీముడు పాత్ర ఏమిటి అని మనం భీముడు పాత్రను డీకోడ్ చేసుకుంటే ఆయన వారియర్ స్కిల్స్, ఆయన యొక్క ప్రతిభా నైపుణ్యం ఏంటో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడు మనం మహాభారతాన్ని ఎలా వీక్షించాలి అంటే అది శ్రీకృష్ణుడు ఒక అవతారం తీసుకొని వచ్చాడు భూమి మీదకి. భూమాత గోమాతై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భూభారం పెరిగిపోతుంది, నేను మోయలేకపోతున్నాను అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే వచ్చిన అవతారం ఈ కృష్ణావతారం. ఇందులో ప్రత్యేకత ఏముంది? ప్రతిసారి భూమాతే వెళ్ళి అడిగితే కదా కృష్ణుడు వస్తాడు, అధర్మం పెరిగిపోయింది అని అడిగితే కదా. కానీ ఇక్కడ భూమాత గోమాత వెళ్ళింది. ఒక గోవుగా వెళ్ళి అడగటం అనేది కృష్ణావతారం యొక్క మూలం. అందుకనే భూమికి గోవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. గమ్ ధాతువు నుంచి గోవు వస్తుంది. గమ్ ధాతువు అంటే చరతి ఇతి గమ్, ఏది ఎప్పుడు నడుస్తూ ఉంటుందో అదే గోవు అని దాని యొక్క అర్థం సంస్కృతంలో. అమరకోశంలో పర్యాపదంగా గోవుకి భూమి కూడా ఉంది. పర్యాపదం గోవుకి భూమి. సో ఆ భూమికి గోవుకి ఉన్న చాలా దగ్గర సంబంధం మనం ఒక సపరేట్ పాడ్కాస్ట్లోనే మాట్లాడుకుందాం. ఎందుకు భగవంతుడు గోవులని మేపటానికి ప్రతిరోజు తీసుకెళ్లేవాడు, అసలు గోవుకి భూమికి ఉన్న సంబంధం, గోవుకి కృష్ణుడికి ఉన్న సంబంధం, గోవుకి ధర్మానికి ఉన్న సంబంధం, ఇవన్నీ ఏమిటనేది మనం అదొక పెద్ద సంపుటిక. అది దాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏమిటంటే భూమాత మీద ఉన్న భారాన్ని తగ్గించటానికి కృష్ణుడు వచ్చాడు. అందుకనే ఈ శ్లోకం మళ్ళీ మీరు మొత్తం యావత్ భగవద్గీతలో ఉన్న మూల శ్లోకం ఏమిటి అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత. ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎప్పుడెప్పుడైతే భరతఖండమునందు క్లేశములు అధికమవుతాయో అప్పుడప్పుడు అలాంటి క్లేశముల నుంచి దూరం చేసే వ్యక్తి కృష్ణుడు.
అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన తన అవతారం తీసుకొని ఒక చిన్న పసిబాలుడుగా వచ్చిన రోజు నుంచి పూతన సంహారంతో మొదలుపెట్టుకుంటే ఎందరో అసురులను ఆయన సంహరిస్తూనే వచ్చాడు. అంటే ఆయన చిన్న పిల్లవాడు, కొన్ని రోజుల పిల్లవాడి దగ్గర నుంచి ఆయన సంహారం ప్రారంభమైంది. చాలామంది తృణావర్తుడు, శకటాసురుడు, అది మన బకాసురుడు. హరివంశము భాగవతము తీసుకుంటే మనం దాని మీద ఎన్నో అసురుల పేర్లు వేయచ్చు. ఎవరెవరు భూమి మీద అసురులుగా ఉండి అధర్మపాత్రులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చెయ్యటం కృష్ణుడి యొక్క ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే ఇలాంటి అసురుల వల్ల భూమి మీద ఉన్న పాలించే రాజులు, జీవించే సాధువులు వీళ్ళందరూ చాలా రుగ్మతులకు గురవుతారు. అందుకనే అక్కడ పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం, ఈ వినాశాయ చతుష్కృతాం అనేది చాలా కోర్ ఎలిమెంట్. ఆయన యొక్క ఈ అవతారంలో ఉన్న కోర్ ఎలిమెంట్ వినాశాయ చతుష్కృతాం. ఇటువంటి చతుష్కృతాం అనే ఇటువంటి రాక్షస సంహారం అంతా కృష్ణుడు ఎంత చెయ్యాలో అంత తన బాల్యములో ఉన్న కొన్ని రోజుల పిల్లవాడి దగ్గర నుంచి అతను ద్వారకకు రాజయ్యే వరకు అతను చేయాల్సిన సమస్తమైన యుద్ధాలు, సమస్తమైన రాక్షస వధ ఆయన చేసుకుంటూనే వస్తున్నాడు. అంటే మనం మహాభారతంలో ఇది కోర్ ఎలిమెంట్గా చూడాలి. ఇప్పుడు మహాభారతం ముందుకు వెళుతున్నప్పుడు పాండవుల జననం, కురు సామ్రాజ్యం, అక్కడ బ్రతుకుతున్న భీమ, విదురులు, వాళ్ళిద్దరు భీమ యుధుర ద్రోణాచార్యులు మాత్రమే అక్కడ ఉన్న సాధువులు, అక్కడ ఉన్న నీతి ధర్మము ఎరిగినవారు. మిగతా వాళ్ళంతా ఆ నీతి ధర్మాలు ఎరిగిన వాళ్ళు కాదు. అక్కడికి వచ్చిన పాండవులని మళ్ళీ పునర్స్థాపించడం, అంటే పాండవులను తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రారాజులుగా చక్రవర్తి సార్వభౌమాధికారంలో యుధిష్ఠిరుణ్ణి కూర్చోబెడితేనే మళ్ళీ ఈ ఎంటైర్ భూమిలో ధర్మం నిలబడుతుంది. అందుకనే యుధిష్ఠిరుడికి మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చిన పేరు ధర్మరాజు. యుధిష్ఠిరుడు అనేది చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ధర్మరాజు అనేది ప్రతి వాళ్ళకి తెలిసిన పేరు. అది అలాంటి ధర్మరాజుని మళ్ళీ పాండవులలో అగ్రజుడని ధర్మరాజుని నిలబెట్టాలి. ఏమిటిది నువ్వు భీముడు గురించి అడిగావు, భీముడు గురించి అడిగితే కృష్ణుడి దగ్గర మొదలు పెట్టావేంటని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ కోర్ ఎలిమెంట్ ఏంటి? వినాశాయ చతుష్కృతం అంటే సంహరించటం, దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం. ఈ రెండు ఒక మెయిన్ పని కదా ఆయనకి. ఆ దుష్టులను సంహరించటంలో ప్రథమ పాత్ర పోషించిన వాడు ఇక్కడ భీముడు. అది మీరు అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడి తర్వాత ఈ భూమండలంలో ఉన్న చాలామంది రాక్షసులని, దానవులని, అధర్మకృతువులు చేసేవారందరినీ సంహరించిన వాడు భీముడే. భీముడి ద్వారా ఆయన కొంచెం కార్యక్రమం నడిపించాడు. భీముడి ద్వారా అంటే ఆయన వచ్చిన అవతారానికి ఆయన చేతి పనిముట్లుగా తయారైన వాళ్ళు పాండవులైతే వాళ్ళందరిలో అగ్రజుడు ఎవరైతే అతనే భీముడు. ధర్మరాజు అన్ని సంహారాలు చేసిన వాడు కాదు. ధర్మరాజు ధర్మం తెలిసిన వాడుగా, ఆయన యమధర్మరాజు అవతారమే కదా. యమధర్మరాజు అంశ కాబట్టి ధర్మరాజు ధర్మపాలన చేశాడు. కానీ యాక్షన్, కృష్ణుడు యొక్క కార్యమును కంప్లీట్ చేసిన వాడే ఈ భీముడు. అలా ఎలా చెప్తావు నువ్వు అంటే మనం కాసేపు భీమ వృత్తాంతాన్ని చూసుకుందాం. ఎప్పుడైతే దూర్వాసుడు ఒక మంత్రాన్ని ఇచ్చాడో చాలామంది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు దూర్వాసుడు స్వయం శివాంశ, శివుడే సన్యాసి రూపంలో వస్తే దూర్వాసాన్ని నువ్వు చెప్పావు, కానీ మరి అలాంటి దూర్వాసుడు కుంతికి అంత చిన్న వయసులో అలాంటి వరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయనకి తెలీదా చిన్నపిల్లలకి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు అని? ఎందుకు ఇచ్చాడంటే మీరు మహాభారతం చదివితే దీని కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. భార్యతో సంగమిస్తే చచ్చిపోతాడు పాండురాజు, అలాంటి ఒక శాపంతో ఉన్నాడు. అలాంటి శాపంతో ఉన్న పాండురాజు అడవులకు వెళ్ళాడు. ఇక పాండురాజుకు పిల్లలు పుట్టరు అని విపరీతమైన కోలాహలంతో కేరింతలు కొట్టాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ పిల్లలే రాజ్యాధికారం వహిస్తారు. ఎందుకంటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కేవలం పాండురాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత
చక్రవర్తి అయ్యాడు తప్ప అంతకు ముందు వరకు సమస్త భూప్రపంచాన్ని జయించి కురు సామ్రాజ్యాన్ని గర్వవోపేతంగా నిలబెట్టి పాలించిన వాడు పాండురాజు. ఎప్పటి నుంచైతే భార్యా సంగమం చేస్తే నువ్వు చనిపోతావనే శాపం ఉందో అప్పుడు అది పిమ్మట అతను అరణ్యాలకు వెళ్ళాడు. మరి అరణ్యాలకు వెళ్ళిన పాండురాజుకి కుంతి గుర్తు చేసింది, నాకు ఇలాంటి ఒక వరం ఉంది, ఆ వరం ద్వారా మనం పిల్లల్ని కనవచ్చును. పిల్లల్ని ఎందుకు అంటారు ఎవరైనా అంటే, నెక్స్ట్ జరిగే ఈ ప్రపంచం, ఈ జనరేషన్ ముందుకెళ్ళే కొద్దీ ఆ నెక్స్ట్ ప్రపంచాన్ని ఎవరన్నా ఉద్ధరించాలి, అలా ప్రపంచాన్ని ఏదో ఒక మంచి చేయాలనే పిల్లల్ని తల్లిదండ్రులు కనాలని ఆశిస్తారు. అందుకే వాళ్ళు ధార్మిక సంతానాన్ని కంటానికి గర్భాధాన సంస్కారం చేస్తారు వాళ్ళు. ఇది కేవలం ఈ సనాతన ధర్మం, ఈ భూమి మీద జరిగే ఒక కృతు. అది భార్యాభర్తలు కేవలం సుఖానుభూతికి సంభోగం చేస్తే పుట్టే పిల్లల్లాగా భావించి చెయ్యరు. అనాది కాలంగా మన పూర్వీకులందరూ కూడా దాన్ని ఒక ధర్మకృతువుగా, ఒక యజ్ఞంగా భావించి చేశారు. పిల్లల్ని పుట్టించడం అనేది అంత మూలము, అంత ఒక ప్రైమ్ యాక్టివిటీ. ఎందుకంటే అది నీ బీజము, నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇవ్వబోయే ఒక వరము. అందుకని ఈ పిల్లల్ని కనటంలోంచే ధర్మం మొదలు పెట్టాలి, వాళ్ళని పెంచడం అనేది తర్వాత సంగతి. అలాంటిది ఎప్పుడైతే కుంతి వెళ్ళి పాండురాజుకు చెప్తుందో, ఇలా నా దగ్గర ఈ పుత్ర సంతాన వరం ఉంది, దానికోసం నేను ఎవరిని పిలిచినా, ఏ దేవతల్ని ఆరాధించినా ఆ దేవతాంశతో నాకు పిల్లలు జన్మిస్తారని ఎప్పుడైతే చెప్పిందో, పాండురాజు ఫస్ట్ అడిగినది ధర్మరాజుని, అంటే యమధర్మరాజుని. అలాంటి వాడు అగ్రజుడుగా వస్తే మిగతా పిల్లలందరినీ సక్రమమైన మార్గంలో పెడతాడు అనే ఒక ఆలోచనతో ముందు యమధర్మరాజుని పిలవటం, తద్వారా యుధిష్ఠిర జననం. తర్వాత పిలిచిన వాడు వాయువు. వాయువు అత్యంత పవర్ఫుల్. ఆ వాయువు ద్వారా పుట్టినవాడే భీముడు. ఆ భీముడు ఎందుకంత బలశాలి అంటే, ఒక్కొక్క వాయువు మీరు చూస్తుంటారు అమెరికాలో అటు ఈ హరికేన్స్ అని, టోర్నడోస్ అని వచ్చినప్పుడు ఆ వాయువు ఎంత శక్తివంతమైందంటే ఇళ్ళని, చెట్లని అన్నిటినీ పెకలించుకొని వెళ్ళిపోతుంది, అప్రూట్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంది. అది అలాంటి వాయువుతో పెట్టుకోవడం అనేది భయంకరమైన ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి, మనుషుల్ని లేపుకెళ్ళిపోయేలాంటి గాలులు అనమాట. అది వాయువు. సో స్వయం వాయువు అంశతో పుట్టినవాడు భీముడు. భీముడు పుట్టగానే కొన్ని రోజుల పిల్లవాడప్పుడు తల్లి పాలిస్తూ తన చేతిలోంచి జారి కింద పడిపోతే బండ పగిలిపోయిందనేది మనకు వ్యాసుల వారు క్లియర్గా వ్యాస మహాభారతంలో రాశారు. అది చూసిన కుంతి బండ మీద పడితే బండ పగలటం ఏమిటి, అసలు ఏమిటి ఈ పరాక్రమం, ఎక్కడ వినలేదు అని. అంటే భీముడు అంత బలశాలి. అసలు ఆ బలానికి ఇంకొక బలం నిలబడదు ఈ భూమి మీద. అటువంటి బలంతో పుట్టినవాడు భీముడు. ఆ బలం ఇప్పుడు రెండింతలు అవుతుంది బాల్యంలోనే. అది ఎందుకు అంటే, భీముడు చిన్నప్పటి నుంచి ఏంటంటే ముక్కుసూటి మనిషి. భీముడికున్న మెయిన్ యాటిట్యూడ్ ఏంటంటే, మాట్లాడితే జనాలు ఇచ్చే పిక్చర్ ఏంటి, భీముడు అంటే ఏదో కోపం కంట్రోల్లో లేనట్టు, ఏదో ఇంపల్సివ్ బిహేవియర్గా ఉన్నట్టు. ఇవన్నీ సినిమా నేరేషన్ అండి, ఇదంతా సినిమా సాహిత్యం. అసలైన సాహిత్యం మీరు మహాభారతంలో చూస్తే మీకు అర్థమవుతుంది. భీముడు ఎటువంటి ఇంపల్సివ్ పర్సన్ కాదు. ఇంపల్సివ్ పర్సన్ అయితే ఎన్నో ఘటనలు ముందు వస్తాయి, ఆయన ఇంపల్సివ్నెస్ మీరు చూస్తారు. ప్లస్ అలాంటి ముక్కోపి అంతకంటే కాదు. భీముడు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, జీరో డ్రామా పర్సన్ భీముడు. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తాం. భీముడు ఇప్పుడు పంచపాండవుల యొక్క అనుబంధాన్ని చూస్తే వాళ్ళు చాలా స్నేహితుల్లాగా కూడా ఉంటారు పెద్దయ్యాక. చాలా చోట్ల మనం గమనిస్తాం, వాళ్ళు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చాలా కష్టాలు అనుభవిస్తారు. ఒకానొక సమయంలో ధర్మరాజు డిప్రెషన్లోకి ఉండటం, లేకపోతే అర్జునుడు ఉంటే భీముడు వచ్చి కన్సోల్ చేయటం, అలాగే ధర్మరాజు డిప్రెషన్లో ఉంటే భీముడు వచ్చి కన్సోల్ చేయటం, సిమిలర్లీ భీముడు కొంచెం ఇదిగా ఉంటే అర్జునుడు వచ్చి చెప్పటం, ఇలా చాలా సందర్భాల్లో చూస్తాం. ముఖ్యంగా ఒకసారి ఏమవుతుందంటే, అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని కష్టాలు, ఆవిడ మహారాణి అరణ్యవాసం చేస్తూ అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉండి ధర్మరాజుని బాగా మామూలుగా కొంచెం గట్టిగా పరుషంగా మాట్లాడుతుంది. అప్పుడు భీముడు తర్వాత ధర్మరాజుతో కూర్చొని భీమగీతను అప్పుడే వస్తుంది, ఏమేం చేయాలి, ఎలా చేయాలి, భార్య మాట్లాడితే భర్త ఎలా మెలగాలి, ధర్మరాజుకి భీముడు కూడా చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే భీముడు యొక్క అంటే ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుందండి. అది కొంచెం మనం పెద్ద అయిన తర్వాత ఆ వ్యక్తిత్వం వికసిస్తుంది. బాల్యంలో వ్యక్తిత్వం మనకి సరిగా అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ
ఒక పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆ వ్యక్తిత్వం స్పృష్టంగా బయటికి కనబడుతుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. అలా పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి భీముడు చాలా ముక్కుసూటి మనిషి. మామూలుగానే పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు మనసుకి ఏదొస్తే చేసేస్తారు, అంత ఆలోచించరు కదా. ఈ భీముడు అనే ఒక వ్యక్తి, పాండురాజు చనిపోయి తల్లిచాటు పిల్లలుగా బ్రతకటానికి వచ్చారు వీళ్ళు హస్తినాపురానికి. అలా వచ్చినప్పటి నుంచి ఉన్న చిన్న పిల్లల సమయంలో, అంటే దుర్యోధనుడికి ఏ రాజసూయ యాగం చూసో ఏ మయసభ చూసో కుళ్ళురాటం అనేది అది సభాపర్వంలో తర్వాత వస్తుంది, అతను వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత. అసలు చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు నుంచి పాండవుల్ని చూస్తే అసూయ రావటానికి మూల కారణమే భీముడు. అది మనకి బాలరామాయణం అని ఒక సినిమా తీసినప్పుడు కూడా, బాలభారతం, అందులో బాలభారతం అని ఒక సినిమా తీసినప్పుడు అందులో కూడా ఇది స్పష్టంగా చూపిస్తారు. అసలు ఆ మాటికొస్తే దుర్యోధనుడు బహుశా వాడి జీవితం మొత్తం మీద విషప్రయోగాలు చేసిన వాటిలో అన్నిటికంటే ఎక్కువ శాతం భీముడి మీదే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎందుకు అలా చేశాడు, ఎందుకు వాళ్ళల్లో జలసి అనేది ఎందుకు పుట్టింది భీముడిని చూస్తే అంటే ఆ పరాక్రమం, ఆ బలం అలాంటిది. సో ఇక్కడ చిన్నపిల్లలందరూ, ఈ కౌరవుల పిల్లలందరూ కూడా భీముణ్ణి ఎగతాళి చేయమని ఉసిగొలుపుతాడు దుర్యోధనుడు. వాళ్ళందరూ కలిసి ఎగతాళి చేస్తుంటే ఇటువైపు ఒక 10 మందిని అటువైపు ఒక 10 మందిని భుజాల కిందకు పట్టుకొని లేపుకొని వెళ్ళి చెరువులోనో నదిలోనో ముంచి వాళ్ళు ఎప్పుడైతే టకటక టకటక కొట్టుకుంటారో అప్పుడు బయటికి తీస్తుంటాడు భీముడు. అంటే అతని నేచర్ అనమాట. అంటే వెళ్ళి వీళ్ళు ఆడబట్టిద్దామని ఏదో మాట అంటే ఆయన యొక్క పరాక్రమం అలాంటిది. ఇటు 10 మంది అటు 10 మందిని వేసుకొని వెళ్ళి లోపల ముంచి తీస్తుంటాడు. సో దానికి ఏంటంటే అది చూసి, వాడి యొక్క శక్తిని చూసి దుర్యోధనుడికి ఫస్ట్ జలసి వచ్చేది భీముడి మీద. ఎందుకంటే అది చాలా బాల్యం నేను మాట్లాడుతున్నా. ఒక వయసు వచ్చిన తర్వాత అర్జునుడి యొక్క గురుభక్తి, ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్యన ఉండే ఈ సంవాదం, ఈ పరస్పర రిలేషన్షిప్, ఇవన్నీ చూసి జలసి అర్జునుడి వైపుకి వెళ్ళటం అనేది తర్వాత. అసలు యాక్చువల్లీ దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లవాడప్పటి నుంచి ఉన్న జలసి అంతా భీముడి మీదే. ఎందుకంటే ధర్మరాజేమో దుర్యోధన కంటే పెద్దవాడు, అర్జునుడేమో చిన్నవాడు, ఈక్వల్ ఏజ్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు, ఈక్వల్ ఏజ్ ఉన్నవాళ్ళు. అందుకని కూడా జలసి. అసలు ముఖ్యంగా దుర్యోధన పుట్టినప్పుడే ఇది కదా, నక్కలు కూస్తాయి అవన్నీ. అతను పుట్టుతుంటేనే ఈ మదమాత్సర్యాలు, ఈ అవగుణాలతోటి ఆయన పుడతాడు. అంటే కాకపోతే వాటిని తగ్గించుకోవడానికి ఆయన ప్రయత్నం కూడా చేయడు. దుర్యోధనుడు కలిపురుషుడు అండి. ఈ షడ్వర్గాలు అనేవి అతనిలో ఎప్పటికీ తగ్గవు, అది పాయింట్. కానీ ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది, చిన్నప్పటి నుంచి భీముడిని చూసి ఒక కంప్లీట్ జలసీలో బ్రతుకుతుంటాడు దుర్యోధనుడు. తర్వాత మళ్ళీ ఇంకొక ఘటన, వీళ్ళందరూ ఇతన్ని ఆట పట్టించి ఇతన్ని తోసేసి వెళ్ళి ఒక చెట్టు మీద పళ్ళు కోసుకోవడానికి ఎక్కనివ్వకుండా కౌరవులందరూ ఎక్కి పళ్ళను కోయటం మొదలు పెడతారో, అప్పుడు ఎప్పుడైతే చెట్టు కాండాన్ని పట్టుకొని భీముడు ఊపేస్తాడో పళ్ళతో సహా వీళ్ళు కూడా కింద పడిపోతారు. అవన్నీ చూసిన దుర్యోధనుడికి పరమ అసూయ వీడంటే. ఏంటి వీడుకున్న శక్తి? దుర్యోధనుడుకున్న ఒక గొప్ప అవలక్షణం ఏమిటంటే, పక్కవాడి దగ్గర ఏదైనా తనకంటే అధికంగా ఉంటే అది చూసి ఓర్వలేనితనం దుర్యోధనుడిది. అది చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. అది ఇక్కడ భీముడు పుట్టినప్పుడు అక్కడ పూలవృష్టి కురిసింది, అక్కడ మొత్తం శకునాలన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయనేది వ్యాసభారతంలో చెప్తున్నారు. అదే దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు అరవటం, గుడ్లగూబలు ఏడవటం, కాకులు గట్టిగా అరిసి కీకారాలు చేయటం, ఇవన్నీ విన్న విదురుడు ఆ రోజే చెప్తాడు ధృతరాష్ట్రుడికి, నీకు పుట్టినవాడు ఖచ్చితంగా ఏదో అసురాంశ, కాబట్టి వీడు పుట్టి పెద్దయిన తర్వాత మనకి ఎలాంటి కష్టాలు తీసుకొస్తాడో ధృతరాష్ట్ర అని చెప్తాడు. కానీ ఇక్కడ పిల్లవాడు వైభవపేతంగా పెరుగుతాడు. ఇలా ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో కౌరవులు ఇప్పుడు భీముడి యొక్క పరాక్రమం చూసి తట్టుకోలేక వేరే తన 99 మంది కౌరవులు అందరూ కలిసి చేసే పని ఏంటంటే, భీముడిని మట్టు పెడదాం, భీముడు ఉండగా మనం మంచిగా వాడిని టీజ్ చేయలేకపోతున్నాం, మనం ఎందులోనూ రాణించలేకపోతున్నాం అంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచి లేదు. దానికి తీసుకొని వెళ్ళి విషప్రయోగం చేసి భీముడికి తిండి పిచ్చి అని చెప్పి, తిండంటే ఇష్టము తిండి పిచ్చికి రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకు తిండంటే అంత ఇష్టమో నేను తర్వాత మీకు చెప్తాను. కానీ తీసుకొని వెళ్ళి అతనికి విషపూరితమైన భోజనం పెట్టి తీసుకెళ్ళి
నదిలో పడేస్తారు. ఆ. ఆ నదిలో పడేసిన భీముడు మరణించాడని యావత్ హస్తినాపురం బాధపడుతుంది. బాధపడితే అటు ఆ నీళ్ళల్లో పడిపోయిన భీముడు ఆ నీళ్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న సర్పశ్రేష్ఠ రాజుని కలుస్తాడు. ఉమ్. ఆ రాజు ఇంతసేపు ఈ పిల్లవాడు బ్రతికెలాగున్నాడు, అందులోనూ ఇక్కడంతా ఇంత విషపూరితమైన ఇది ఉంది, అయినా సరే ఈ మనిషి చావలేదేంటి, ఇదేం వైభవం, అసలు వీడు మనిషి జాతికి చెందిన పిల్లవాడేనా లేకపోతే ఇంకేమన్నా అని డౌట్ వచ్చి వాసుకి దగ్గరికి తీసుకెళ్తాడు. సర్పరాజు అయిన వాసుకి. ఉమ్. అక్కడ కింద వాసుకుంటాడు, అది నాగలోకం. అది ఉమ్. అంటే ఆ నది లోపల అంతర్భాగంలోకి వెళ్ళి అంత లోపలికి వెళ్ళాడు, పాతాళ వెళ్ళి నాగలోకానికి వెళ్తాడు అతను. అసలు మనుషులు బ్రతకరు, ఎలా బ్రతికాడు అంటే వాయు అంశ కాబట్టి ఏమవుతుంది భీముడికి. కానీ అతని యొక్క పరాక్రమం చూసి చాలా ముగ్ధుడైన వాసుకి అతని సాహసాన్ని, అతని ధైర్యాన్ని, అంటే చూడగానే పిల్లడు కొత్త ప్రదేశానికి వెళ్తే పిల్లడు బంబేలెత్తిపోయి కాకావికలవుతుంటారు కదా చూడగానే భయంతో, అలాంటిది అతనిలో భయమే ఉండదు. ఆ సర్పరాజైన వాసుకిని మీరో నేనో చూస్తే అసలు నిలబడలేము, పైన కింద తడిచిపోతాయి మనకి. అలాంటిది భీముడు చూసి భయపడకపోతే వాసుకి చాలా చాలా ముగ్ధుడయ్యి తర్వాత తెలుసుకుంటాడు, ఓహో కుంతి పుత్రుడా ఈ భీముడు, అంటే కుంతికిను నాగవంశీయులకి సంబంధం ఉంటుంది. చూసి అక్కడ భీముడికి ఆ వాసుకి ఇచ్చే వరం ఏమిటంటే అతనికి అమృత కలశాలని ఒక 10 ఇస్తాడు. ఈ అమృత కలశాలు తాగితే నీకు చాలా బలం వస్తుందని. భీముడు ఆపకుండా 10 అమృత కలశాలు తాగుతాడు కింద నాగలోకంలో. అంటే అతనికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ముందు 1 ఏనుగో 2 ఏనుగులో 3 ఏనుగులో బలం ఉన్న భీముడు ఆల్రెడీ బండ మీద పడితే బండ పగిలిపోయే భీముడు ఇప్పుడు ఎప్పుడైతే కింద నాగలోకానికి వెళ్ళి ఈ అమృతాన్ని తాగుతాడో ఇంకా విపరీతమైన శక్తివంతుడు అవుతాడు. 7 రోజుల పాటు నాగలోకంలో ఉంటాడు. ఆ తర్వాత బయటకు వస్తే కుంతి చూసి విపరీతంగా ఆనందపడి అతని ముద్దులాడి దగ్గరికి తీసుకొని, ఏం జరిగింది నాయన అంటే అప్పుడు కుంతికి చెప్తాడు, నేను వెళ్ళాను మన తాతగారులని మన పూర్వీకుల్ని అందరిని అక్కడ కలిశాను, వాసకి సర్పము నాకు ఇది ఇచ్చాడు నాకు అని చెప్పి, దాని తర్వాత ఆ వృత్తాంతం, ఆ బాల్య వృత్తాంతం, ఇంకా అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సిడెంట్స్. ఇలాంటి విషప్రయోగాలు ఎన్నో చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక వయసు వచ్చే వరకు భీముడు అంటే విపరీతమైన కుళ్ళు దుర్యోధనుడికి. ఇద్దరికీ గదాయుద్ధమే, ఇద్దరికీ మల్లయుద్ధమే. అంటే మల్లయుద్ధంలో బాగా నిపుణుడు భీముడు కాబట్టి అలా చేసుకుంటూ వాళ్ళిద్దరూ ముందుకెళ్ళిపోతారు. ఈవెన్ కుమార విద్యా ప్రదర్శనలో కూడా దుర్యోధనుడు భీముడు ఇద్దరు తన గద ప్రదర్శన చేస్తారు. అంత స్వభావంగా సాగి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక కృష్ణుడు చేసే ప్రతి ఈ రాక్షస సంహారంలో భీముడు ఎలా పాత్ర పోషించాడు అని కదా మీరు అడిగింది. జరాసంధుడు 18 సార్లు మథుర మీదకి దాడికి వచ్చి, ఎందుకంటే కృష్ణుడు చంపిన కంసుడు కృష్ణుడి మేనమామ, కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. సో ఆ జరాసంధుడికి ఆ కంసుడిని చంపిన తర్వాత తన యొక్క కూతురు వైధవ్యాన్ని చూడలేక విపరీతమైన క్రోధంతో కృష్ణుడి మీదకి దండయాత్రలు చేస్తూనే ఉంటాడు జరాసంధుడు ఆపకుండా. ఇక్కడ చూడండి, మళ్ళీ కృష్ణుడు జరాసంధుడిని చంపలేడా అంటే, కృష్ణుడు జరాసంధుడిని చంపకుండా ప్రతి యుద్ధంలో అందరినీ చంపేసి జరాసంధుడిని వదిలేస్తాడు. దీని వెనకాల ఒక చమత్కారం ఉంది. ఏంటంటే వీడు పోతే మళ్ళీ కొందరు రాక్షసులను వేసుకొని వచ్చేస్తాడు. సో వీడు ఒక క్లీనింగ్ యాక్టివిటీకి వాడుకున్నాడు కృష్ణుడు. జరాసంధుడు ఒక క్యాటలిస్ట్ అనమాట. సో మథురలో రాజ్యం ఉండగా మళ్ళీ ప్రతి 6 నెలలకి ప్రతి 8 నెలలకు ఒక యుద్ధం వచ్చేస్తుంటుంది. మళ్ళీ భూమి మీద ఉన్న సమస్త రాక్షసులను వేసుకొని మళ్ళీ కృష్ణుడి మీదకు పడిపోతుంటాడు. అలాగ 18 సార్లు అయిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఇక చాలు అంటే, అప్పటికీ బోల్డంత దుష్ట సంహారం ఆల్రెడీ కృష్ణుడు చేసేసాడు. సో చేసేసిన తర్వాత అప్పుడు తన క్యాపిటల్ని మథుర నుంచి ద్వారక్కి మార్చుకుంటాడు కృష్ణుడు. మార్చుకున్న తర్వాత అప్పటి నుంచి జరాసంధుడికి ఒక విపరీతమైన కోరిక ఏమిటంటే, ఎప్పటికైనా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళని మనం నాశనం చెయ్యాలి అని. అలాంటిది ఇప్పుడు ఇక్కడ భీముడు క్యారెక్టర్ డీకోడింగ్ స్టార్ట్ అవుతుంది మీకు. ఏంటంటే కృష్ణుడు ఎప్పుడైతే తన క్యాపిటల్ని ద్వారక్కి మార్చేశాడో ఫస్ట్ చేసే సంహారం వచ్చేసి నరకాసుర సంహారం. ఎందుకంటే నరకాసురుడు జరాసంధుడికి ఒక డీల్ ఉంటుంది. ఏంటయ్యా ఈ డీల్ అంటే, ఒక రాజు ఉంటేనే ధర్మం ప్రభవిల్లుతుంది.
రాజు అనేవాడు కేవలం జనాలిచ్చిన పన్నులు, జనాలిచ్చిన శుల్కాలతో రాజమర్యాదలు అనుభవిస్తూ ఇంట్లో కూర్చొని పాంచభాక్ష పరవన్నాలు తిని భోగం చేసేవాడు కాదు రాజు. ఆ దేశపు ధర్మాన్ని కాపాడేవాడు రాజు. ఇలా రకరకాల రాజులందరూ 130 రాజవంశాలు ఉంటాయి అప్పటికి. ఆ 130 రాజవంశాలలో ఉన్న ఆడపిల్లలందరినీ చెరుస్తాడు నరకాసురుడు. వాళ్ళ యొక్క మగపిల్లలందరినీ తీసుకొని వచ్చి జరాసంధుడు వాడి దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకొని ప్రతి ప్రదోషానికి ఒక్కొక్క రాజకుమారుణ్ణి తీసుకొని వచ్చి భైరవుడికి బలిస్తుంటాడు. ఇది జరాసంధుడు చేసే పని. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నరకాసుర సంహారం చేయాలి. అందుకు సత్యభామను వెంటబెట్టుకొని నరకాసుర సంహారానికి వెళ్ళి అక్కడ సత్యభామ ద్వారా నరకాసుర సంహారం జరిపి ఆ నరకాసురుడి దగ్గర చెరలో పెట్టుకున్న అంతమంది రాజకుమారులను, అంటే 16,100 మంది రాజకుమార్తెలను కారాగారం నుంచి తను విడిపిస్తాడు. విడిపిస్తే ఆ రాజకుమార్తెలందరూ చూస్తారు, ఏంటి విడిపించేది, ఎక్కడికి పోవాలి మేము, ఇన్ని రోజులు నరకాసురుడు మా దగ్గర పెట్టుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అని. ఇది నువ్వు విడిపించి కూడా మాకు సద్గతి లేదు, మమ్మల్ని ఎవరు చేసుకుంటారు, ఇన్ని రోజులు నరకాసుర కారాగారంలో ఉండి నరకాసురుడు చేత విపరీతమైన అకృత్యాలకు గురైన ఆడవాళ్ళం మేము, మమ్మల్ని ఎవరు చేసుకుంటారంటే ఆల్ఫా మేలైన కృష్ణుడు ఏం చేస్తాడో చూడండి, అంతమంది ఆడవాళ్ళని తనే పెళ్లి చేసుకుంటాడు. ఆ సత్యభామ యొక్క పర్యవేక్షణలో 16,100 అంటే అష్టభార్యలు, ఆయన పట్టపురాణులు, వీళ్ళు కాకుండా ఎక్స్ట్రా వచ్చే ఈ 16,100 కృష్ణుడు నరకాసుర వధలో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటికీ నరకాసురుడు అనే ఒక రాక్షసుడి నుంచి విమోహన జరిగింది. మరి అన్నిటికంటే మెయిన్ అయిన జరాసంధుడు కృష్ణుడిని ఎలాగైనా, అంటే డైరెక్ట్గా యుద్ధం చేయలేకపోతున్నామని ఇతన్ని బాధ పెట్టాలని వీడు మొత్తం యువరాణులందరినీ తెచ్చుకొని నరకాసురుడు పెట్టుకుంటే రాజకుమారులనందరినీ తీసుకొని వచ్చి వాడికి చెరసాలలో పెట్టి వాడు ప్రతి ప్రదోషానికి ఒకడిని చెప్పున బలిస్తూ వెళ్తాడు. ఇదిలా ఇవ్వటం వల్ల ఏంటంటే రాజవంశాలన్నీ నాశనం అయిపోతాయి. నెక్స్ట్ తరాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆడవాళ్ళని వీడు, మగవాళ్ళని వాడు పెట్టేసుకుంటే ఇక రాజపరంపర ముందుకెలా వెళ్తుంది? ఆ పరంపర ముందుకెళ్ళకపోతే ఇక తర్వాత ధార్మికమైన రాజు ఉండడు, అధర్మం అంతా ప్రబవిల్లుతుంది భూమండలంలో. అలా జరగాలని చెప్పి జరాసంధుడు చేస్తే అటువంటి జరాసంధుడిని చంపటానికి వాడిన ఒక పనిముట్టుగా మారేవాడే ఈ భీముడు. అంటే ఏ జరాసంధుడు 18 సార్లు కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడో అలాంటి జరాసంధుడిని చంపాలంటే అది భీముడి ద్వారానే సాధ్యం. ఎందుకంటే జరాసంధుడికి ఒక విపరీతమైన గొప్ప వరం ఉంటుంది, ఏ అస్త్రం చేత మరణించడు ఆయన. అస్త్రంతో చంపలేము జరాసంధుడిని. అది ఒక జరానే రాక్షసి ఇద్దరిని కలిపింది, ఇదంతా దాని వెనకాల ఉన్న ఒక కథ. అందుకని అతని పేరే జరాసంధుడయింది. కాబట్టి ఎటువంటి అస్త్రాల చేత చంపలేము కాబట్టి అతన్ని ఎలా చంపాలి? ముష్టిఘాతకాలతో, గుద్దులతో అతన్ని చంపాలి, మల్లయుద్ధంలో చంపాలి అతన్ని. అది చేసేవాడెవరు? భీముడు. అందుకనే రాజసూయ యాగం చెయ్యాలనుకున్న యుధిష్ఠిరుడు ఎప్పుడైతే నారదుడు మయసభకు వచ్చి మీరు ఇప్పుడు రాజసూయ యాగం చెయ్యాలి, మీరు రాజసూయ యాగం చేయటం వల్ల యమ సభలో ఉన్న మీ తండ్రి గారు ఇప్పుడు ఇంద్రసభకు వెళతారు, ఖచ్చితంగా రాజసూయ యాగం చేయటం వల్ల యావత్ బ్రహ్మాండంలో ధర్మం ఉంటుంది. రాజసూయ అంటే చేసే ఏదో నార్మల్ యజ్ఞం కాదు, అది అక్కడ ఉన్న 4 దిక్కుల్లో ఉన్న రాజుల్ని గెలిచి అందరినీ ఒక దగ్గరికి తెచ్చి చేసే ఒక యాగం, అది రాజసూయ యాగం అనేది. ఆ రాజసూయ యాగం చేసేవాడు సార్వభౌమ అధికారత్వంలో ఉంటేనే చెయ్యాలి, వాడు ఒక పెద్ద ఎంపరర్ అయి ఉండాలి. అప్పుడు ఈ ఇంద్రప్రస్థానికి రాజైన యుధిష్ఠిరుడు అక్కడ రాజసూయ యాగం చేద్దామన్న ఆలోచన వచ్చిన పిమ్మట మొట్టమొదట చెప్పేదే శ్రీకృష్ణ పరమాత్మకి. అప్పుడు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, రాజసూయ యాగం చెయ్యాలి, చాలా మంచిది, కానీ రాజసూయ యాగం చేసేటప్పుడు మీరు 4 దిక్కులకి వెళ్ళి 4 దిక్కుల్లో ఉన్న క్షత్రియుల్ని మీరు గెలవాలి. కానీ తూర్పు దిక్కులో ఉండే ఒక మహమ్మారి జరాసంధుడు, వాడుండగా రాజసూయ యాగం చేయటం అనేది అంత సులభం కాదు, ముందు వాణ్ణి జయించాలి, వాణ్ణి జయించడానికి మనం ముందు వెళదాం అని చెప్పి కృష్ణుడు, అర్జునుడు, భీముడు ముగ్గురు కలిసి జరాసంధుడు ఉండే ప్రదేశానికి వెళ్ళి మగధ సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ జరిగేదంతా ఒక పెద్ద కార్యక్రమం. వాళ్ళు ఒక పెద్ద డప్పులుంటాయి, ఆ డప్పులు ముగ్గురు పగలగొట్టేసి, ఎందుకంటే ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుండగా జరాసంధుడికి తెలియటానికి ఒక మాయా డప్పులు ఉంటాయి అక్కడ, అవి కొడితే జరాసంధుడికి అర్థమైపోతుంది మా సామ్రాజ్యంలోకి నన్ను చంపడానికి ఎవరో వచ్చారు అని.
అలా వాడికి తెలియకుండా ఆ డప్పుల్ని పగలగొట్టి పెరటద్వారి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నించొని జరాసంధుడిని పిలవటం, ఆ పిలిచినప్పుడు జరాసంధుడు రావటం, వచ్చిన తర్వాత నేనే శ్రీకృష్ణుణ్ణి, వీళ్ళిద్దరూ నా బంధువులైన అర్జున భీములు, వీళ్లతో నువ్వు యుద్ధం చేసి గెలవమనటం, అప్పుడు జరాసంధుడు దిగి యుద్ధం చేయటం, ఒక పౌర్ణమికి మొదలైన యుద్ధం ఒక త్రయోదశికి అంతమైపోతుంది. ఏ త్రయోదశి నాడైతే ఈ రాజకుమారులని తీసుకువెళ్ళి భైరవుడికి బలి ఇస్తాడో జరాసంధుడు, అదే త్రయోదశి నాడు ముష్టిఘాతాలు కొట్టి కొట్టి తలని ఛాతిని బద్దలగొట్టి, తన హస్తాలు చాలు భీముడికి, ఇంకా అతనికి పెద్దగా ఆయుధాలు అక్కర్లేదు, వాడితో కొట్టి జరాసంధుడిని చీల్చిసిరేస్తాడనమాట. అలాగా జరాసంధుడు వధ జరగటం అనేది అసలు ముందు అన్నిటికంటే పెద్ద క్రూరమైన రాజు ఒక దైత్యుడైన జరాసంధుడిని చంపటం అనేది కృష్ణుడి చేతిలో ఒక పనిముట్లుగా మారిపోతారు వీళ్ళందరం చెప్పినట్టు. ఫస్ట్ వర్క్ చేసి పెట్టినవాడు భీముడు. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఏ రాజసూయ యాగం మొత్తం అయిపోతుందో ఆ లాస్ట్లో శిశుపాల వధ జరుగుతుంది. రాజసూయ యాగం మొదలయ్యేది జరాసంధుడి వధతో, దాని తర్వాత శిశుపాల వధతో రాజసూయ యాగం అయిపోతుంది. అటు పిమ్మట వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇదే రాజసూయ యాగం జరిగే ముందు జరాసరుణ్ణి వధించిన తరువాత తూర్పు దిక్కుకెళ్ళేవాడే ఈ భీముడు. ఉత్తర దిక్కున అర్జునుడు వెళ్ళి అందరినీ జయించుకొని వస్తే తూర్పు దిక్కున భీముడిని పంపిస్తారు. తూర్పు దిక్కున ఎందుకు భీముడు పంపిస్తారంటే పరాక్రమ వీరులందరూ తూర్పు దిక్కునే ఉంటారు, వాళ్ళని జయించడం చాలా కష్టం. అలాంటి రాజ్యాలు అలాంటి రాజులు అందరూ అటువైపే ఉంటారు, వాళ్ళందరినీ జయించి రావాలి భీముడు. సో అందుకు అతన్ని అటువైపు పంపిస్తారు. అటువైపు పంపిస్తే అతనితో చాలామంది యుద్ధాలు చేస్తారు తూర్పు దిక్కున్న రాజులు. ఆ రాజ్యాల పేర్లు మనం మహాభారతంలో చదివితే చాలా ఎలాబొరేట్గా ఉంటుంది. కానీ అలా యుద్ధం చేసిన వాళ్ళల్లోంచి దర్శన అనే ఒకడిని అతను తన యొక్క చీఫ్ కమాండర్గా, సేనాధిపతిగా భీముడు తెచ్చుకుంటాడు. ఆ దర్శనుడే ఈ మహాభారత సంగ్రామం కురుక్షేత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. ఆ తూర్పు దిక్కు రాజుల్ని జయించినప్పుడు తెచ్చుకున్నది. సో అలా తీసుకొచ్చిన తర్వాత ఆ మయసభలో అందరూ వీళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అటుగా వెళ్ళిన ఈ దుర్యోధనుడు శకుని కలిసి మయసభ చూడాలని అనుకోవటం, వాళ్ళంతటా వాళ్లే ఎవరు అనుమతి లేకుండా, ఎవరి సహాయం లేకుండా, అనుమతి అక్కర్లేదు కనీసం, ఆ మయసభ మయుడు చిత్ర విచిత్రంగా తయారు చేసిన మయసభలోకి ఎవరన్నా ఒకళ్ళని గైడ్ని తీసుకొని పోకుండా ఒంటరిగా వెళ్ళటం, వాడు నెత్తి పగలగొట్టుకోవటం, ఆ నీళ్ళల్లో పట్టడం. అక్కడ నీళ్ళల్లో పడ్డప్పుడు సినిమా వాళ్ళందరూ చూపించింది ఏమిటంటే ద్రౌపది నవ్వింది అని. అది ఒక కల్పితగాదే, నవ్వినవాడు అసలైన వాడు భీముడు. అక్కడ కొందరు నవ్వారని రాసుంది, కానీ కొన్ని అంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ మహాభారతాల్లో రకరకాలుగా చెప్పినా ఖచ్చితంగా పాంచాలిని మాత్రం ఏ మహాభారతంలో చెప్పలేదు. పాంచాలి సభలో ఎందుకు ఉంటుంది? సభామండపంలో జనరల్లీ ఆడవాళ్ళు ఉండరు. సభామండపం అనేది వాళ్ళ యొక్క మెయిన్ రాజు అక్కడ కూర్చోవడం, వాళ్ళ మంత్రులు కూర్చోవడం, అదొక కోర్ట్యార్డ్. అది అక్కడంతా బయట రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు, అది ఒక ప్రొఫెషనల్ ఆఫీసు లాంటిది సభామండపం అనేది. ఇంద్రసభ, కుబేర సభ, యమసభ, ఇందులో జనరల్లీ ఆడవాళ్ళు రారు, ఎందుకంటే ఇదంతా ఒక ప్రొఫెషనల్ పీపుల్ అంతా కూర్చొని వాళ్ళు ధర్మయుక్త పరిపాలన చేయడానికి ఉన్న ప్లేస్ అది. అదొక ఆఫీసు లాంటిది మీ భాషలో. ఆవిడ అంతఃపురంలో ఉంటుంది. అంతఃపురంలో ఉన్నాడు ఆవిడ మయసభలో పడ్డ దుర్యోధనుడిని చూసి ఎందుకు నవ్వుద్ది? కాకపోతే పక్కనే ఉన్న యుధిష్ఠిరుడు, అటు పక్కన ఉన్న భీముడు పడిపోయిన దుర్యోధనుడిని చూసి అలా నవ్వటం అనే సంస్కారం లేదు. కానీ కొన్ని మహాభారతాల్లో భీముడే నవ్వాడు అని చెప్తున్నారు. చెప్పినా తప్పేమీ లేదు. ఇప్పుడు మీ ముందు ఎవడన్నా సపకుమని జారి కింద పడితే ఒక హాస్యాస్పదమైన దృశ్యం అది. కానీ అక్కడ యుధిష్ఠిరుడు ఏం చేస్తాడంటే పట్టుబట్టలు, ఆభూషణాలు భీముడి చేతిచ్చి పంపిస్తాడు. భీముడు తీసుకొని వెళ్ళి దుర్యోధనుడిని పట్టుకొని రారాని చేయి పట్టుకొని అందులోంచి తీసుకొని వాడికి ఇస్తాడు. ఏదో ఎంతైనా వాళ్ళిద్దరూ అన్నదమ్ములే కదా. అది వాడికి దుర్యోధనుడికి నెత్తికి ఎక్కేస్తుంది. ఇన్సల్ట్ అవుతాడు. అది వాడికి నెత్తికెక్కుద్ది. ఇన్సల్ట్ ఒకటే కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సభని వాడు ఎప్పుడు చూడలేదు, అలాంటి సభని ఎప్పుడు చూడలేదు. ఆ రాజసూయ యాగంలో వాళ్ళకి జరిగిన వైభవాన్ని వాడు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైతే అలాంటి వైభవాన్ని వాడు చూశాడో అప్పుడు ఇంకా వాడింకా ఇప్పుడు అసలు ఈ దుర్యోధనుడి క్యారెక్టర్ చెప్పాలంటే వాడు పుట్టక ఎలాంటిదో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అన్నిటికంటే మూలం ఇదంతే. ఆ మధ్యలో జరిగిన చిన్న చిన్న సన్నివేశాలు నేను చెప్పలేదు, కానీ వాడి జలసి ఎలాంటిదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గదిలోంచి బయటికి రాడు.
ఎవరితోనూ మాట్లాడాడు. మొదట వెళ్ళిన కర్ణుడు అడుగుతాడు, ఏమైంది దుర్యోధన అని. నువ్వు వెళ్ళిరా, నేను నా మనసు బాలేదు అంటాడు. అప్పుడు అత్యంత మిత్రుడైన ఒక మామ శకుని లోపలికి వెళ్తే శకునితో దుర్యోధనుడు అనే మాటలు ఏమిటంటే, నువ్వు కూడా చూసావు కదా మామ, అదేం వైభవం, ఆ చక్రవర్తి కూర్చున్న ఆ సభ, అసలు ఎంతమంది రాజులు, ఎన్ని కానుకలు, ఎంతమంది బ్రాహ్మలు అక్కడ భోజనం చేశారు, అదేమి యజ్ఞం, అదేమి ఇంద్రప్రస్థం, అదేమి మయసభ, అవన్నీ చూసి నాకు నిద్ర పట్టట్లేదు, అసలు నాకు ఒక రకంగా ఉందని చెప్తాడు. అది చూసిన తర్వాత, అవును నాయన, ఆ వైభవం మామూలు వైభవం కాదు, మన కళ్ళతో మనం చూడలేని వైభవం అని. వీడి బాధ ఏమిటంటే, నా వల్ల కావట్లేదండి అదంతా చూడటం, అది ఎలాగన్నా సరే వాళ్ళని నాశనం చేసేయాలి అంటే. వీడికి ఈ దుర్యోధనుడికి ఉండేది ఏంటి లక్షణం అని మీరు కరెక్ట్గా అడిగితే, ఈ మహాభారతం మీరు అర్థం చేసుకోవాలి పాత్రలనంటే, మీరు భగవద్గీతలోని 16వ అధ్యాయం చదవాలి మీరు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. మొదటి శ్లోకం. అభయం అంటే ఒక సురుడుకు ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే, ఆ భయం అంటే భయము లేని తత్వం ఉండాలి. అది కనబడేది మనకు మహాభారతం మొత్తం మీద. కించిత్ భయం లేనివాడు ఎవడన్నా ఉంటే వాడే భీముడు. వాడికి భయం అనేదే లేదు, చిన్నప్పుడు లేదు, పెద్ద అయిన తర్వాత లేదు. భయం అనేది వాడి దరిదాపుల్లోకి రాదనమాట. అది ఒక సురలక్షణంగా శ్రీకృష్ణుడు దైవీ అసుర సంపత్తి భాగయోగంలో చెప్తున్నాడు. దంభము, దర్పము, అహంకారము, క్రోధము, ఇవన్నీ లక్షణాలు కృష్ణుడు చెప్పినట్టుగా అన్నీ మూర్తిభవించి దుర్యోధనుడిలో కనపడతాయి. అన్నిటికంటే పెద్ద లక్షణం ఏమిటంటే, వాళ్ళకున్నదని వీడు చూడలేకపోతున్నాడు. ఓర్వలేనితనం, విపరీతమైన అసూయ, అది వెన్నెతో పెట్టినట్టు నేర్చుకున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఇది లాగేయాలంటే మాయాజూదానికి పిలవాలి. ఇప్పుడు మాయాజూదానికి పిలవాలంటే వీళ్ళు పిలిస్తే రారు. దానికి ధృతరాష్ట్రుడు ఏదో మణిమండపం అని ఒకటి కట్టించి పిలుస్తాడు రమ్మని. దానికి పిలవాల్సిన వాడు విదురుడు, వస్తారు. అంటే ఇది ఈ సభ గురించి మనం రకరకాల ఇన్స్టెన్సుల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం అదంతా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాయాజూదంలో ఓడించిన తర్వాత భీమ పరాక్రమాన్ని మాట్లాడటానికి నేను చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని సభలోకి ద్రౌపదిని లాగాడో, ఫస్ట్ లెగిసి, దాసత్వంలో ఉన్నవాడు భీముడు, ఫస్ట్ లెగిసి అనేదేమిటి అంటే, నకులుణ్ణి పిలిచి, ఇవి చేతులా, ఈ చేతులున్నాయి దేనికి? నా భార్యను ఒకడు పట్టుకున్నప్పుడు నేను వాడిని చంపకుండా, నా భార్యని రక్షించకుండా ఉన్నానంటే, ఇక ఈ చేతుల్ని నేనేం చేసుకోవాలి? ఒక నిప్పు తెచ్చి చేతులు కాల్చేయమంటాడు. అటు పిమ్మట ఎప్పుడైతే వివస్త్రురాల్ని చెయ్యాలని చీర లాగాడో, లెగిసి ఫస్ట్ ప్రతిజ్ఞ చేస్తాడు, దుశ్శాసన, నేను నిన్ను చంపుతాను. పెద్ద పెద్ద వాళ్ళు చూస్తుండగా, కౌరవోత్తములందరూ ఉండగా నిన్ను చంపుతాను. ఎలా చంపుతానంటే, లోకం భయపడేటట్టు చంపుతాను. చంపడం అంటే ఏంటది? నార్మల్ చంపటం కాదు. నిన్ను బ్రతికుండగా కింద పడేసి నీ గుండెల్ని చీల్చి వేడి రక్తం నీ గుండెల్లోంచి వస్తున్నది పిండి దాన్ని నా దోసెట్లో వేసుకొని నేను తాగుతాను. తాగటం కూడా ఎలా తాగుతాను? నేను నార్మల్గా తాగను. అదేదో పాంచభాక్ష పరమాన్నాల్ని జుర్రినట్టుగా, ఒక అమృతాన్ని జుర్రినట్టుగా తాగుతాను నేను. అంటే ఇది మనలాంటి ఒక నార్మల్ మనుషులకి ఈ పరాక్రమం అర్థం కాదండి. ప్రతిజ్ఞ. అందుకునే మీకు అంటారు, యుద్ధం మొదలైనప్పుడు శంఖారామం పూరిస్తారని. అయిపోయినప్పుడు కూడా పూరిస్తారు. బట్ ఆ శంఖ మోదటం అనేది యుద్ధం మొదలవ్వడానికి ఒక చిహ్నం. అలాంటిది ఈ భీమ ప్రతిజ్ఞ కురుక్షేత్రానికి ఒక క్లియర్ చిహ్నం. స్టార్ట్ అయిపోయింది. ప్రతిజ్ఞతో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ అవ్వాలంతే. రెండవది, ఎప్పుడైతే ఆవిడని కృష్ణుడు కాపాడి ఆ సభలో అలా నించుంటుందో, అప్పుడు ఒక హేహ్య భావనతో, అంటే ఏదో ఒక కామెడీ చేస్తున్నట్టుగా కర్ణుడు పక్కన నించొని, 5 భర్తల్ని పెళ్లి చేసుకుంటేనమ్మా ఇలా నిన్ను నిలబెట్టేస్తారు సభలో బట్టలు లేకుండా. ఒకడిని నమ్ముకుంటే నీ పరిస్థితి బాగుండేది, వీడిని నమ్ముకో అని చెప్పి దుర్యోధనుడిని చూపిస్తాడు. చూపిస్తే అంటే యజ్ఞంలో వీడు సమిధ వేసినట్టుగా, వీడు నెయ్యి పోసినట్టుగా చూపిస్తే, కన్ను మిన్ను ఎరగని దుర్యోధనుడు ఇమీడియట్లీ తొడ మీదకి పంచలేపి ద్రౌపదిని వచ్చి అక్కడ కూర్చోమంటాడు. అంటే
అంటే మీరు చూడండి, మిత్రధర్మం మిత్రధర్మం ఏం మిత్రధర్మం అండి? కర్ణుడు ఆ మాట చెప్పకపోయి ఉండుంటే పంచలేమి తొడ చూపించేవాడు కాదు, చూపించకపోయి ఉంటే కనీసం బ్రతికిపోయేవాడు. చెయ్యాల్సిన అగౌరవం నీచమైన కార్యం ఎలాగో చేశారు వీళ్ళు. అంటే మహాభారతం చదివితే మీకు ఒకటి అర్థమవుతుందండి, 10 మంది శత్రువులు ఉండటం కన్నా వీడిలాంటి ఒక మిత్రుడు ఉంటే చాలు జీవితం నాశనం అయిపోవడానికి. 5 భర్తల్ని నమ్ముకుంటే ఇలా నిలబెట్టేస్తారమ్మా నిన్ను సభలో, వీడినొక్కడిని నమ్ముకో అని మళ్ళీ అని వాడిని ఆ చూపిస్తే, కోపంతో డైవర్ట్ చేయించాడు. కోపం అంతా డైవర్ట్ చేపిస్తే, అప్పుడు ఎప్పుడైతే వాడు నీచోత్తముడు కాబట్టి వాడు తొడ చూపిస్తే, అప్పుడు మళ్ళీ భీముడు లెక్స్తాడు రెండో ప్రతిజ్ఞ. ఏమిటంటే, తొడ చూపిస్తావురా నువ్వు, తొడ నా భార్యగా నువ్వు తొడ చూపిస్తావా? తొడని విరిసేసి, గదాదండంతో నీ తొడని విరిసేసి, కాకులు గద్దలు నీ రక్తాన్ని నీ మాంసాన్ని తినేటట్టుగా నేను చంపేసి నిన్ను పడేస్తాను కురుక్షేత్ర రణరంగంలో. రెండో ప్రతిజ్ఞ. ఇన్ని ప్రతిజ్ఞలు ఎవడు చేశాడు అసలు మామూలుగా. ఇక మూడో ప్రతిజ్ఞ. ఈ ఘట్టమంతా అయిపోయిన తర్వాత అసలు భీముడికి ద్రౌపది భిక్షతో వచ్చిన రాజ్యం అసలు వద్దు. అంటే మీకు అనిపిస్తుంది అసలు ఏమిటండి ఇది చాలా వింతగా ఉంది, ఆల్రెడీ ఒక మోసగాళ్ళని తెలుసు, ఒకసారి ఇంత పని చేశారు, మళ్ళీ రెండో జూదానికి ఎవరు వస్తారు? బుర్రనోడు అన్న వస్తాడా? అంటే రెండో జూదానికి వెళ్ళాలని రావాల్సిన అవసరం ఏమిటి అంటే, తన తమ్ముళ్ళ మనసు ఎరిగిన యుధిష్ఠిరుడు అసలు ఆడదాన్ని ఇలా చెయ్యటమా? ప్లస్ ఆ భయపడిపోయి ధృతరాష్ట్రుడు కోరుకోమంటే తను వీళ్ళ దాసత్వం నుంచి విముక్తుల్ని చేసింది. అప్పుడు వాళ్ళు మళ్ళీ రాజులయ్యారు. ఇలాంటి రాజ్యం మేమనోపించడం ఏమిటి? మాకేం కర్మ? అధర్మంగా చేసిన వాళ్ళని చంపి వాళ్ళ మీద రాజ్యాన్ని వెళ్తాం కావాలనుకుంటే మేము. అన్నిటికంటే ఎక్కువ భీముడు ముఖం చూసి యుధిష్ఠిరుడు రెండోసారి పాచికలు పిలిచినా ఈసారి వెళదాం అనుకుంటారు. ప్లస్ దుర్యోధనుడు భయం ఏమిటి? పాముని మనం నెత్తి మీద కొట్టేసి అది చావకుండా వెళ్ళిపోయింది అనుకుందాం, అది పగబట్టి మళ్ళీ మన ఎక్కడ వస్తుందో అనే భయం వాడికి. వీళ్ళని ఇంత అవమానపరిచి మనం పంపించాము, మళ్ళీ వీళ్ళు ఎలాగొస్తారు, వచ్చి యుద్ధానికి ఏమన్నా వస్తారా అని చెప్పి మళ్ళీ పిలిచి పాచికలాడి ఆ మాయాజూదంలో ఈసారి రాజ్యం గీజ్యం లాంటివి ఏమి అడగలేదు. సింపుల్ ఒకటే కోరిక అడిగాడు శకుని, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. పట్టుబడితే మళ్ళీ ఇదంతా రిపీట్. హ్యాపీగా భీముడికి కావాలి, అర్జునుడికి కావాలి, ఇది వాళ్ళ రాజ్యం పోవటం వాళ్ళకి కావాలి. సూపర్, భగవత్ సంకల్పం చాలా బాగుందని చెప్పి 12 సంవత్సరాల అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు కుంతి వాళ్లతో పాటు రాదు. అప్పటికీ ఆవిడ చాలా ముసలావిడ, ఆవిడ అరణ్యానికి ఎందుకు తీసుకెళ్లటం అని చెప్పి కుంతి వాళ్లతో పాటు రాకపోతే, కుంతి ఏడ్చిన కన్నీరు అది నార్మల్ కన్నీరు కాదండి. ఆ రోజు విపరీతంగా పుత్రశోకంతో, విపరీతంగా ఆ వాత్సల్యంతో ఆమె ఏడ్చిన ఏడుపు చూసి మళ్ళీ మూడో ప్రతిజ్ఞ, వీడిని గదతో కొట్టి వాడి తొడలు విరిచేసి చంపి వాడి తలని నా కాలితో ఆడుకుంటాను నేను. అందుకని ఎప్పుడైతే దుర్యోధనుడు చచ్చిపోతాడో, ఏ నెత్తి మీద అయితే అన్ని వేదమంత్రాలతో రాజసూయ మంత్రాలతో అతని నెత్తి మీద రాజముకుటాన్ని పెడతారో ఈ సద్బ్రాహ్మలందరూ వచ్చి, అంటే అదేంటి? చక్రవర్తి వైభవం. చక్రవర్తి పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ నెత్తిని నేను నా కాలితో తొక్కి వేస్తాను, అధర్మాన్ని అలా తొక్కేస్తానని సింబాలిక్గా అతను చెప్పేది. అలాగే చేస్తాడు కూడా. అందుకని అశ్వత్థామది చూసి ఇదేమిటిది, చంపేవు బానే ఉంది, చనిపోయిన వాడు నెత్తి మీద కాలు పెట్టి తొక్కేయడం ఏమిటి కిందకి? ఇదంతా చూస్తే అతని పరాక్రమాన్ని అర్థం చేసుకోవాలి మీరు. అభయం సత్వ సంశుద్ధి, అసలు సురులలో ఉండాల్సిన గొప్ప గుణం అండి అది. భీముడికి ఉంటుంది, అది ఎవరిలోనూ ఉండదు అంత పరాక్రమం. అతనికి మనం ఇప్పటికీ మన నిత్య నైమిష్టిక కర్మల్లో, సంధ్యావందనాది కర్మల్లో మనం ఇద్దరిని ఎప్పుడూ కూడా మన మనసుల్లో సాధకుడు పెట్టుకోవాలి. ఒకడు హనుమంతుడు, ఒకడు భీముడు. ఇద్దరికీ అభేదమే, ఎటువంటి భేదము లేదు. రామావతారంలో రాముడు పక్కన నిలబడి ఎలా అయితే సమస్త రాక్షసగణాలని సంహరించి పెట్టాడో హనుమంతుడు, అలాగ కృష్ణావతారంలో కృష్ణుడు పక్కన నిలబడి మూల విరాట్లైన రాక్షసులందరినీ సంహరించాడు భీముడు. అలాంటి ప్రతిజ్ఞలతో మొదలుపెట్టాడు ఇది. ఇవేమీ జరగనప్పుడు కూడా మీరు చూడండి,
లాక్షాగృహంలో అందరినీ కలిపి కాల్చేద్దామని అనుకుంటున్నప్పుడు బయటికి తీసుకెళ్ళిన వాడెవరు? భీముడు. సొరంగంలో నడవలేక కుంతి పడిపోతే కుంతిని తన నలుగురు తమ్ముళ్ళని తన భుజాల మీద ఎక్కించుకొని ఆ సొరంగ మార్గంగా బయటికి వెళ్ళిపోతాడు అతను. అది మామూలు పరాక్రమం కాదండి ఇది. ఇప్పుడు అరణ్య పర్వంలోకి వచ్చాం. ఇక అరణ్య పర్వంలో ఇక ఎంతమంది రాక్షసుల్ని సంహరిస్తాడో. కిమిరి అని వాళ్ళు ఏకచక్ర గ్రామంలో చంపిన బకాసురుడు ఆయన పేరు. వాడి తమ్ముడు వీడు కిమిరి. వీడిని చంపుతాడు. అంటే వాడు ఒక మాయతో ఏమి కనపడకుండా ఏమి తెలియకుండా చేస్తుంటాడు. అలాంటి వాడితో భీకర యుద్ధం చేసి చంపేస్తాడు. ఎంతోమంది అరణ్య మార్గంలో ఋషులను మునులను విపరీతంగా ఇబ్బంది పెట్టే రాక్షసులని అలా అవలోలగా ఒక చేత్తో కొట్టి చంపేస్తుంటాడు భీముడు. దాని తర్వాత అర్జునుడు తను హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళి అక్కడ శివుడితో భీకర యుద్ధం చేసి పాశుపతాస్త్రం సంపాదించడానికి వెళ్ళిన అర్జునుడుంటే ఈ యావత్ పాండవులకి కాపలాగా నిలుస్తాడు భీముడు. ఎటువంటి అవసరం వచ్చినా పాండవులకి నిత్యం ఆహారాన్ని సమకూర్చడం, వాళ్ళకి రక్షణ బాధ్య వహించడం. అంటే ఎలా అయితే లక్ష్మణుడు రామావతారంలో సీతమ్మకి రాముడికి కాపలాగా ఉండేవాడో ఇక్కడ సమస్త పాండవులకి కాపలాగా ఉన్నవాడే ఈ భీముడు. భీముడు ఉంటే చాలు, ఇంకా వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ఎవరు ఏమీ చేయలేరు అతన్ని. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప విషయం చెప్తాను. భీముడు హనుమంతుడు కలిసే వైభవం. ఒకానొక పర్వతం మీద నడుచుకుంటూ వెళ్తే గంధమాదన పర్వతం, అది నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడగా గాలికి వచ్చి ఒక కలువ పువ్వు ద్రౌపది కాళ్ళ మీద పడుతుంది. అది తీసిన విపరీతమైన సుగంధం, ఎన్నో రేకులు, చాలా విచిత్రంగా ఉంటుంది కలువ పువ్వు. ఏమిటి సుగంధం, ఏమిటి వైభవపేతమైన పువ్వు, నాకు ఇది కావాలి అని అడుగుతుంది. అంటే భార్య పువ్వు అడిగితే, అంటే ఈ సిచ్యువేషను ఎందుకు అంత గొప్ప విషయం అంటే ధర్మాత్ములు కదండి వాళ్ళు. ప్రతి కార్యం ఒక దానికోసం, అంటే ధర్మము పక్కన ఉన్న వాళ్ళకి కాలం కూడా పరమాత్మ అలాగే కలిసేలా చేస్తుంటాడు అన్ని విషయాలలోనూ. ఆ పువ్వు రావటం, పడటం, ఆ పువ్వు ఈ దిశగా వచ్చిందని చూపించడం. ఆ గంధమాదన పర్వతం మీదకి భీముడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ క్రూర మృగాలు, విపరీతమైన భూతదయ భీముడికి. ఎటువంటి అంటే అమాయకమైన జంతువులకు ఎన్నడూ హాని కలిపెట్టాడు భీముడు. దారిలో వచ్చి ఎక్కడ ఇతన్ని ఏమన్నా చేస్తే తన యొక్క రక్షణ కోసం వాటిని చంపాల్సి వస్తుందేమో, అంటే అతని మనసు అంత వెన్నలాంటి మనసు అతనిది. శంఖారామం పూరిస్తే ఆ శంఖము యొక్క ధ్వనికి అక్కడ ఉన్న గింతువులన్నీ పారిపోతాయి. ఆ శంఖము శబ్దం విన్న ఒక విచిత్రమైన మనిషి అందులో ఉంటాడనమాట. అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అడ్డంగా ఒక ముసలికోతి పడుకొని ఉంటుంది. ముసలికోతి పడుకుంటే అప్పుడు పిలుస్తాడు గట్టిగా. పిలిస్తే ముసలికోతి లెగిసి, ఎక్కడికి వెళ్ళాలి, నేను కదల్లేని పరిస్థితిలో ఉన్నాను నాయన, అంత భూతదయ ఉంది నీకు, కొంచెం నా తోకను అటువైపేసి నన్ను అటు పక్కకు పెట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటాడు. అప్పుడు ఆ తోకను ఎత్తడానికి ప్రయత్నించటం, ఎత్తలేకపోవటం, అప్పుడు ఆయన అగ్రజుడైన హనుమాని తెలుసుకోవటం, ఆ హనుమంతుడు తన తమ్ముడైన భీముణ్ణి చూడటం, అంటే హనుమంతుడికి అర్థమైపోతుంది. అక్కడ భీముణ్ణి ఆలింగనం చేసుకొని హనుమంతుడు తన యొక్క శక్తిని భీముడికి ఇస్తాడు. అంటే ధర్మం కోసం నిలబడే వ్యక్తి కదండి వాళ్ళు. అరణ్యవాసంలో వాళ్ళ ధర్మం ఎంత గొప్పదంటే ఎన్నో వరాలు పొందుతారు, ఎన్నో అస్త్రాలు పొందుతారు, సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందుతారు వాళ్ళు. అటు ముందుకు వెళ్ళినప్పుడు అది కుబేర సరస్సు. ఆ కుబేర సరస్సులోంచి వచ్చింది ఈ కలువ పువ్వు. ఆ కుబేర సరస్సులోకి వెళ్ళి ఆ సరస్సుకి మోకరిల్లి దండం పెట్టి ఆ సరస్సు లోపలికి వెళ్ళి కలువ పువ్వులు తీసుకుందామంటే యక్షులందరూ చేరి భీముడి మీదకి ఒక పెద్ద యుద్ధం ప్రకటిస్తారు. కలువ పువ్వుల కోసం వెళ్ళిన వ్యక్తి ఎంతమంది యక్షులను చంపుతాడో లెక్కే లేదు. అంటే దుష్ట సంహారం అండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఆ దారిలో రాక్షసులు ఉన్నారు అని భగవత్ సంకల్పంగా ఆ కలువ పువ్వు వచ్చి మా కాళ్ళ మీద పడటం, ఈమె ఆ దిక్కుని వెళ్ళి కలువ పువ్వు తీసుకురమ్మంటాం, వెళ్తే ఆ దిక్కున అక్కడ హనుమద్ ఆశీర్వాదం దొరకడం, ఆ తర్వాత ఆ సరస్సుని కాపాడుతున్న ఎందరో యక్షులందరినీ చంపేస్తాడు భీముడు. సో ఆ యక్షులందరూ ఏంటంటే కుబేరుడికి పనిచేసే యక్షులు వాళ్ళంతా. అక్కడ ఇంకొక విచిత్రం చెప్తాను మీకు. ఇతని వైభవం ఏమిటంటే
యక్షులలో అధిపతి అయిన మణిమంతుడు ఆయన పేరు. మణిమంతుడు. అతను వెళ్ళి కుబేరుడికి చెప్తాడు, ఇక్కడెక్కడో ఒక మనిషి వచ్చాడు, కలువ పువ్వులు తీసుకుంటుంటే మన వాళ్ళందరూ అడ్డుకొని కొట్టబోతే అందరినీ తుణాతుణకలు చేసేశాడు, ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు కాపలాగున్న వాళ్ళని, ఎన్నో వేల మంది యక్ష సంపద చనిపోయిందంటే కుబేరుడు ఒక దిక్కు చూసి భీముణ్ణి చూసి చిరుమందహాసంతో నవ్వి, ఏమి పరాక్రమయ్యా అనేది, అంటే తన మనుషుల్ని చంపాడన్న బాధ లేదు కుబేరుడికి, అంటే అంత ధర్మస్వరూపం ఆయన చేసే ఆ పనిలో కూడా అంత వైభవం ఉంది. దుర్మార్గులను మాత్రమే చంపుతాడు భీముడు. చెప్పాను కదా మీకు, విపరీతమైన భూతదయ, ఆయన పశువుల జోలికి కూడా వెళ్ళడు. అలాంటిది అక్కడ ఆ గంధమాదన పర్వతం మీదుగా ఆ కలువ పువ్వు తీసుకొని వచ్చి ద్రౌపదికి ఇవ్వటం, అటు నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం, అలా ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా తర్వాత విరాట పర్వం, ఆ విరాట పర్వంలో వంటవాడిగా వెళ్ళటం, వలుడు అనే పేరు గల వంటవాడిగా లోపలికి వెళ్ళటం, అక్కడ వంట చేసుకుంటూ ఆ రాజుగారికి ఎప్పుడైనా గ్లాడియేటర్ సినిమాలో లాగా కుస్తీలు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్తున్నప్పుడే అడుగుతాడు, ఏమేం చేస్తావంటే నేను వంట చేస్తాను, వంట కాకుండా ఇంకేం చేస్తావు, ఎప్పుడైనా కుస్తీలు పోటీలకి రమ్మంటే కుస్తీలు వచ్చి నీకు చూపిస్తాను అంతే. సో అక్కడ కుస్తీ పోటీలు రాజుగారిని జనరంజకంగా జనులకి వాళ్ళకి ఆ కుస్తీ పోటీలు చూపిస్తున్నప్పుడు అటుగా వచ్చిన కీచకుడు ద్రౌపదిని చూసి చెరబట్టి ద్రౌపది ఇది చేస్తుంటే ఒక్క గుద్దుతో చంపేస్తాడు. అసలు స్టార్ట్ ఎప్పుడైందో ఎండ్ ఎప్పుడైందో కూడా తెలియదు అనమాట. ఒక చీకట్లోకి కీచకుడు వస్తాడు, మడత పెట్టేసి పంపించేస్తాడు, ఒక బంతిలాగా చుట్టేస్తాడు వాడిని. అలా అసలు కీచకుడు అనేవాడే మహాపరాక్రమవంతుడు. అలాంటి వాడు చచ్చిపోతే విరాట్ రాజు వీళ్ళంతా అనుకుంటే ఎవరు చంపారు అసలు, ఇది ఎలా మాంసపు ముద్దలాగా అయిపోయాడు వాడు కీచకుడు. బాల్లాగా చేస్తాడు అంతే, ఒకటే నిమిషం. మీ సినిమాలు చూపిస్తారు కదా ఇలా మెడ తిప్పేస్తారే, అలాగా అతను పరాక్రమం అలాంటిది. అయిపోయిందా? ఇంతకంటే మెయిన్ ఘట్టం చెప్పాలి మీకు. భీముడు అరణ్య పర్వంలో వేటకని వెళితే వీళ్ళకి భోజనాలకని చెప్పి అటు నుంచి ఒక దరిద్రుడు వస్తాడు, వాడి పేరే జయద్రథుడు, తెలుగులో సైంధవుడు. ఎవడవుతాడండి సైంధవుడు? కౌరవుల బావ. ద్రౌపదికి ఏమవుతాడు? అలాంటిది ద్రౌపదిని చూసి ద్రౌపదిని చెరబడతాడు తీసుకెళ్ళిపోదామని, ఎవరూ లేరు అని. వచ్చి చిత కొట్టేసి చంపేద్దామని అనుకుంటే యుధిష్ఠిరుడు వచ్చి చెప్తాడు, జయద్రథుడిని అలా చంపొద్దు నాయన, మా చుట్టం వాడు, కౌరవుల మనసు ఇంకా నొప్పుకుంటుంది, చంపొద్దంటే అరగుండు కొట్టి గాడిద మీద దూరేగిస్తాడు వాడు స్వయంవరానికి వెళ్తాడు. వెళ్తున్న మార్గంలో ఈ అరణ్య మార్గంలో పాండవులు ఇక్కడే ఉన్నారని వెళ్ళి అక్కడ ద్రౌపది ఒంటరిగుందని చెప్పి చెరపట్టి తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అరగుండు కొట్టి అరమీసం పెట్టి అదే స్వయంవరానికి వెళ్ళి పాండవులు నన్ను చితకొట్టేశారని చెప్పుకోవాల్సి వస్తుంది వాడికి. అంటే భీముడు అనే వ్యక్తి, ఆ వ్యక్తిత్వం ఏంటంటే హనుమంతుడిలాగా స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే, 4 మాటలు ఉండవు. హనుమంతుడు వెళ్ళి రావణాసురుడు ముందు కూర్చొని ఏం చెప్తాడు? సీతమ్మ వారిని మర్యాదగా వచ్చి రాముడు కాళ్ళ మీద పడి ఇచ్చేసావా నువ్వు బ్రతికిపోతావు, నువ్వా ఇవ్వలేదా, రాముడు వస్తాడు, రాముడితో పాటు మేమందరం వస్తాం, చిత్త కొట్టేస్తాం అంటాడు. నువ్వు చెప్పేది ఏమిటి కోతి నాకని చెప్పి తోక అంటిస్తే మొత్తం లంకగాల్చి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి పనులు ఎలా ఉంటాయో అదే కోవకు చెందినవాడు భీముడు కూడా. భీముడి దగ్గర అసలు ఇంకా రెండో మాట ఉండదు, సూటితనం, స్పష్టత, కళ్ళల్లో చూసి మాట్లాడతాడు, నువ్వు ఎలాంటి వాడు తెలుసుకుంటాడు. జీరో డ్రామా, అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడటం అంతా ఉండదు. డిప్లొమసీ అనేది ఉండదు భీముడి దగ్గర. ధర్మమా అధర్మమా, వైట్స్ అండ్ బ్లాక్స్, వీటి మధ్యలోనే ఉంటాడు భీముడు. అలా వెళ్ళి తర్వాత వచ్చి దాని తర్వాత అంటే భీముడికి ఏమిటంటే సంధి జరుగుతున్నప్పుడు కూడా సాత్వికతో కృష్ణుడు సంధికి వెళ్ళినప్పుడు భీముడికి అసలు ఇష్టమే ఉండదు. సంధ్య, వీళ్ళకి సంధ్య ఏంటి, చితకొట్టేసేయాలి, ప్రతిజ్ఞలు చేసిన వాడిని నేను, కురుక్షేత్రం అయినా చంపుతాను అవ్వకపోయినా చంపుతాను, చంపేయడమే. ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత సుక్షత్రియుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అలాగా అంత జలసీతో ఒకళ్ళని చూసి ఓర్వలేని దుర్యోధనుడు ఎక్కడ, ప్లస్ దుర్యోధనుడు ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ వేరే చేసుకుంటాడు. వీళ్ళని పాచికలాడటానికి పిలవమంటే ధృతరాష్ట్రుడు పిలవడు. అలా పిలవలేము నాయన అంటే, ఈ మణిమండపం అనేది కట్టకముందు అలా పిలవలేను నాయన నేను, అలా పిలవకూడదు, మాయోజుదానికి నేను ఎలా పిలుస్తా అని చెప్పు, వాళ్ళ పెదనాన్ననయ్యి చక్రవర్తినయ్యి ధర్మం అనేది ఉండాలి కదా అంటే, అయితే ఇంకేం చేస్తాం, నువ్వు కట్టెలు పేర్చడం నేను పోయి పడుకోవటమే.
ఇలా ఎన్నో సూసైడ్ అటెంప్టులు చేస్తాడు. ఒకానొకప్పుడు చిత్రరథుడనే గాంధర్వుడు దుర్యోధనుడిని కట్టేస్తే కాపాడి బయటికి తెచ్చిన వాడే భీముడు. భీమార్జునులు కలిసి యుద్ధం చేసి బయటికి పంపిస్తారు, వాడిని రక్షిస్తారు. అంటే ఎన్ని వైభవాలు ఉన్నాయి. ఇక ఆఖరి కురుక్షేత్రం. ఇక కురుక్షేత్రంలో అయితే మనవాడు ఎంతమందిని ఒకే రోజు 25,000 మందిని చంపిన, కౌరవసేనని చంపిన ప్రఖ్యాత ఓన్లీ భీముడికే ఉంది. అంతమందిని ఒకటే చేత్తో చంపలేదు. మొత్తం 100 సోదరుల్ని ఇతన్ని చంపుతాడు. రోజుకి 8 మంది, 6, 5 చప్పున మొత్తం 100 మందిని చంపేస్తాడు. అంటే ఇతను చంపిన లెక్క చూడండి. అంటే నేను ఇది మొదలుపెట్టింది ఎక్కడ చెప్పాను? వినాశాయ చతుష్కృతాం. వినాశాయ చతుష్కృతాంలో కృష్ణుడు చేతి పనిముట్లుగా తయారైన వాళ్ళల్లో అందరికంటే అగ్రజుడు, అందరికంటే ఉత్తముడు, శ్రేష్ఠుడు భీముడు. జరాసంధుడితో మొదలైన వైభవం దుర్యోధనుడు. ఇప్పుడు కొన్నిసార్లు ఈ మహాభారత యుద్ధంలో కర్ణుడు వచ్చి భీముడిని ఓడిస్తాడని అలా చూపిస్తారు. అదేంటి? కర్ణుడు భీముణ్ణి ఓడించడం అనేది ఖచ్చితంగా పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే కర్ణుడు నాకు ఆ రోజు తెలియదు, 13వ రోజా అంటే ద్రోణపర్వంలోనా శల్యపర్వంలోనో నాకు తెలియదు. భీముడు కర్ణుడి యొక్క రథసారథిని చంపి కర్ణుడి యొక్క రథం మీదకు దూకేస్తాడు. దూకేసిన వాడికి గుర్తొస్తుంది, అర్జునుడి చేతిలో చావాలి. కర్ణుడు కర్ణుడు కొడతాడు, కొట్టి ఆ రథం మీద అర్జునుడి చేతిలో చావాలి. ఎందుకంటే అర్జున ప్రతిజ్ఞ అది. కర్ణుడు కొడుకుని భీముడే చంపేస్తాడు. అవును, కరెక్ట్గా అర్జునుడితో యుద్ధానికి కొంచెం ముందు కర్ణుడు కొడుకుని భీముడు కొట్టేస్తాడు. అలా భీముడు ఎంతో మందిని కొడతాడండి. భగదత్తుడని నారాయణాస్త్రం వదులుతాడు భగదత్తుడు. భగదత్తుడికి ఒక విశేషం ఏమిటంటే వాడి అంబారి ఒక విశేషం. భగదత్తుడు ఎవరో కాదు, నరకాసురుడు కొడుకు. వాడి ఏనుగు ఏమిటంటే వీడు యుద్ధం చేస్తే ఏనుగు కూడా యుద్ధం చేస్తుంది వీడితో పాటు. వాడు అవి విసురుతూ ఉంటే ఏనుగు తొండంతో వీళ్ళని పెకిలించి విసిరేస్తుంటుంది. అలాంటిది వాడు ఏనుగుని సంహరించాలి ఫస్ట్ వీడిని కంటే. భీముడే 4 ఒక వృక్షాలలాగా ఉన్న వాటి కాళ్ల సందుల్లోకి దూరి ఏనుగు కింద నుంచి కొడితే ఏనుగు కాకావికలమై పడిపోతుంది. అప్పుడు భగదత్తుడిని కొట్టేస్తారనమాట. అంటే కురుక్షేత్ర రణరంగంలో అతను చేసిన యుద్ధం నభూతో నభవిష్యతి. భీముణ్ణి మీరు చూడాల్సింది ఏమిటంటే ధర్మ కార్యక్రమంలో చూసి రమ్మంటే కాల్చొచ్చాడన్న హనుమంతుడు ఎప్పుడైతే రాముడు లంక మీద యుద్ధం చేస్తున్నాడో రాక్షసులని అటూ ఇటూ చేతులతో పెకిలించి తిప్పి ఇసిరేస్తూ వెళ్ళిపోతుంటాడు హనుమ. అలాంటి సేమ్ తేజస్సు, సేమ్ వైభవం కురుక్షేత్ర రంగంలో మీరు భీముడిలో చూడొచ్చు. అందుకనే ముఖ్య పాత్రలందరినీ చంపేసిన వాడు భీముడే. అదంతా ఎందుకండి, 100 మంది కౌరవుల్ని ఒక్కడే చంపాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఏ చిన్నప్పుడు చెట్టు నూపితే కౌరవులందరూ పళ్ళతో సాటు కింద పడిపోయారో అప్పుడు తెలియదు వీళ్ళందరినీ ఒకరోజు నేనే చంపుతానని. కాబట్టి ఆ లాస్ట్ మూమెంట్లో ఇక భీముడికి భయపడి పొయ్యి నీళ్ళల్లో దాక్కుంటాడు. వాడికి దుర్యోధనుడికి ఒక విద్య ఉంది, జలస్తంభన విద్య అని. జలం లోపలికి వెళ్ళి ఆ ప్రాణవాయువుని గట్టిగా పట్టుకొని అందులో దాక్కుంటాడు. వాడిని బయటికి పిలుచుకొని వచ్చి వాడి తొడ మీద కొట్టి వాడిని ముష్టిఘాతాలతో వాడిని బద్దల కొట్టి. ఇప్పుడు ఇది ధర్మం అధర్మం అంటారు, ఇది అంతవరకు నిజం? ఎందుకు అధర్మం? తొడల మీద కొట్టకూడదు, అందుకని బలరాముడికి కూడా కోపం వచ్చి వెళ్ళిపోయాడు అంటారు కదా. అదేం నా ధర్మం? వాడు తొడల మీద చూపించి కూర్చోమన్నాడు కాబట్టి తొడలు బద్దలు కొట్టేశాడు. ఏముంది అందులో? నాభి బిలో నాభి ఎబో నాభి లేదు. నువ్వు చేసే దుష్కార్యాలు దుష్కృతువులు అన్నీ అలాగున్నాయి. మరి లేకపోతే అన్నభార్య తొడల మీద కూర్చోమంటావా నువ్వు? అంటే ధర్మం అనేది ఏంటి అంటే ఆ సిచ్యువేషనల్గా ఉంటుంది ఆ ధర్మం అనేది. అంటే నువ్వేమో గుద్దేయచ్చు, తర్వాత వాడు మాత్రం నేనేమి అనకపోవద్దు. ఇదేమిటిది? అలాంటి దుస్సాహసం నువ్వు చేసావు కాబట్టి నీ తొడల మీద. అంటే సినిమా వాళ్ళు రకరకాలండి. ఆమె ఏదో ఒక పెద్ద ఒక ఆయిలో గీలో ఆ పిల్లవాడికి రాస్తున్నప్పుడు పక్కన దుష్టులు వచ్చిందని అతగాడు ఒక అండర్వేర్ వేసుకున్నాడని, అక్కడ ఆమె రాయలేదని, అక్కడ వాడి ఆయు పట్టు తొడల్లో ఉందని. అంతా సినిమా సాహిత్యం కల్పితం. అలాగని మహాభారతంలో ఎక్కడ చెప్పలేదు. కర్ణుడు వైభవం అండి అదంతా.
ఐదుగురికి భార్యవైతే ఇలాగే ఉంటుంది, ఒకడిని నమ్ముకుంటే నేను ఉద్ధరిస్తాడమ్మా, ఒకడు డైవర్ట్ వీడని చేశాడు. ఒకడు వీడని చూపించాడు. అందుకని అలాంటి స్నేహితుడు ఉన్నారంటే మీరు అందరూ మట్టి కొట్టుకుపోతారు. కర్ణుడు లాంటి స్నేహితుడు ఒకడు ఉండకూడదు అనమాట. అదే. అంటే దానికి ఒక మనం లాస్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకున్న సూర్య భగవానుడు ఆయన చేసే లీల ఆయన చేశాడు దీని ద్వారా. ఆ. కాబట్టి ఆ తొడని పగలగొట్టేసి చనిపోయిన దుర్యోధనుడు నెత్తి మీద కాలు పెట్టి భూమిలోకి తొక్కుతాడు. అది ఆయన ప్రతిజ్ఞ చేయటం, భీమ ప్రతిజ్ఞ. ఆయన ఒకసారి ప్రతిజ్ఞ చెయ్యటం, దాని నుంచి ఒక మనిషి కాపాడబడటం, ఈ రెండు జరగవు. అందుకనే మీరు ఎన్నడైనా భీముణ్ణి చూసినప్పుడు ఆ హనుమని చూసిన వైభవంతో భీముణ్ణి చూడాలి. అందుకనే దక్షిణాదిలో ఒక సంప్రదాయం ఉంది ఉడుపిలో, అది మాధ్వ సంప్రదాయం. మధ్వాచార్యులు వారు ఆయన శ్లోకం ఏమిటంటే ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణప్రజ్ఞస్తృతీయో భగవత్కార్య సాధక. అంటే రామావతారంలో హనుమంతుడు పోయి భగవంతుడి యొక్క పనిముట్టుగా ఆయన చేసే కార్యంలో ఒక సంహిత వయ్యావు నువ్వు. కృష్ణావతారంలో మళ్ళీ ధర్మ సంస్థాపనార్థానికి వచ్చిన కృష్ణుడికి ఆయన చేతిలో మళ్ళీ ఒక పనిముట్టువై నువ్వు ఒక భీముడు అయ్యావు నువ్వు. కలియుగంలో ఆనందతీర్థ అనే ఒక సన్యాసివయ్యి నారాయణ తత్వాన్ని, నారాయణ సర్వశ్రేష్ఠత్వాన్ని, ద్వైత సిద్ధాంతాన్ని యావత్ భూమండలానికి ప్రచారం చేస్తావని ఆయనకి ఒక కీర్తి వైభవంగా ఒక శ్లోకం ఆయనకి. అలాగా మధ్వాచార్యులు వారే త్రేతాయుగంలో హనుమ, ద్వాపర యుగంలో భీముడు, కలియుగంలో మధ్వాచార్యులు అని కంప్లీట్ కర్ణాటక ప్రాంతంలో ఉడుపి మాధ్వ సంప్రదాయంలో అందరూ నమ్ముతారు. అలాంటి ఒక విపరీతమైన స్వామి భక్తి, విపరీతమైన కార్యనిష్ట, విపరీతమైన ధర్మనిష్ట ఉన్న పాండవులలో అందరికంటే వీర పరాక్రమాన్ని చూపించినవాడు. ఆ దైవీ అసుర సంపద్విభాగ యోగంలో మొదలైన మొదటి సుర గుణం ఏమిటంటే అభయం. భగవంతుడిని నమ్ముకున్న వాడికి భయం అనేది ఉండకూడదనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అందులో. అలాంటి ఒక గుణాలని కంప్లీట్గా వ్యక్తిగతంగా చూపించిన వాడే ఆ భీముడు. మనకి భీముడిని చిత్రాల్లో, నేటి సోషల్ మీడియాలో తప్పుగా ఎక్కడెక్కడ తప్పుగా చూపిస్తున్నారు, అది కూడా విపులంగా చిత్రీకరించి మరీ మాకు చూపించారు. చాలా చోట్ల ఇప్పుడు ఒకటి గుర్తు చేసుకుంటున్నాం, కొన్ని చోట్ల కూడా ఆయన తిండిపోతుగాను చాలా బాణ పొట్టేసుకొని ఇలా చూపిస్తూ ఉంటారు. కానీ ఆయనకి యాక్చువల్గా ఇంకో నామం ఉంది, వృకోదరుడు. వృకోదరుడు అంటే వృకం అంటే వుల్ఫ్ లాగా ఆయనకి ఉదరం అంతా స్లిమ్గా ఉండి, ఈజ్ ఫిజికలీ వెరీ ఫిట్. ఆయన ఏమి ఇట్లాగా పొట్టంత బల్జయ్యి అలా ఉండడం అన్నమాట. భీముడు, హనుమ మీరు ఎక్కడైనా మీరు వాళ్ళ యొక్క విగ్రహాలని, వాళ్ళ యొక్క చిత్రపటాలని చూస్తే వాళ్ళందరికీ వక్షస్సు, పీనవక్షం ఉంటుంది, విపరీతమైన బ్రాడ్ చెస్ట్ ఉంటుంది, విపరీతమైన లీన్ అబ్డామిన్ ఉంటుంది. వాళ్ళందరూ ఏంటంటే పొద్దున లెగిసి 1000 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళండి వాళ్ళంతా. ఏనుగులతో డంబెల్స్ లాగా వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు. మరి అలాంటిది వాళ్ళందరూ ఒబేస్గాను తిండిపోతే అగ్ని అనేది ఒక మాట చెప్పుకోవాలి. భీముడికి అంటే ప్రతి వ్యక్తికి తన అంగుష్టికం అంత అగ్ని ఉంటుందనేది ఒక ఇది. వాళ్ళందరూ ఎంత హైట్ ఉన్న వ్యక్తులండి వాళ్ళు, వాళ్ళ అంగుష్టికం అంత అగ్ని ఉంది వాళ్ళకి. అందుకనే మాట ప్రకారం ఏమిటంటే పాండవులు తినేదంతా ఒక ఎత్తు, భీముడు ఒక్కడు తినేది ఒక ఎత్తు. అందుకనే భీముడిని పోషించడానికి, వాళ్ళతో పుట్టిన బ్రాహ్మలందరినీ పోషించడానికి అరణ్య పర్వంలో సూర్యోపాసన చేసి అక్షయపాత్రను తీసుకుంటాడు ధర్మరాజు. అలాగే భీముడి యొక్క కృష్ణ భక్తి కూడా చాలా మనకి బాగా తెలుసు. భీముడు తిండిపోతే అంటారు కానీ ఆయన కూడా ధర్మ నిరత కోసం ఏకాదశి వ్రతాలు అవన్నీ చేసిన గొప్ప పంచపాండులు, ప్రముఖ వ్యక్తి ఆయన. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే అన్ని ఏకాదశుల్లో కల్లా ఈ భీమ ఏకాదశి మాత్రమే స్కార్చింగ్ సన్ ఉన్నప్పుడు వస్తుంది. ఎండాకాలంలో నిర్జల ఏకాదశి. అన్ని ఏకాదశులన్నీ ఒక పక్కనైతే ఇది ఒకటే నిర్జల ఏకాదశి. ఆ నిర్జల ఏకాదశి చేస్తే మనం అన్ని ఏకాదశులు చేసినంత పుణ్యఫలం వస్తుంది. భీముడి యొక్క ప్రత్యేకత ఏంటంటే దశమి రోజు మధ్యాహ్నం నుంచి ద్వాదశి పారణ సమయం వరకు పచ్చి గంగ కూడా ముట్టడు భీముడు. అంత సాధన అనుష్ఠపరుడు అండి భీముడు. అంత క్రమశిక్షణ సాధన అనుష్ఠాన బలం.
చాలా సంతోషం కేసీ గారు. భీముడి యొక్క ధర్మ నిబద్ధత, ఆయన యొక్క పరాక్రమాన్ని, ముఖ్యంగా భీముడు కూడా హనుమంతుడిని సోదర అగ్రజుడిగా చూపించి కొత్త విషయాలు మాకు చాలా విశదీకరించారు. భీముడిని ఎక్కడెక్కడ తప్పుగా చూపించారో అవన్నీ కూడా హైలైట్ చేసి భీముడి యొక్క గొప్పతనాన్ని వివరించారు. చాలా సంతోషం. హరే శ్రీనివాస.